ఫార్ములా ఈ రేస్ కేటీఆర్ పైన కేసు, రేపో మాపో ఏసీబీ నోటీసులు, దర్యాప్తునకు గవర్నర్ అనుమతి, చట్టపరంగా విచారించేందుకు మార్గం సుగమం. ఇప్పటికే అరవింద్ కుమార్ను ప్రశ్నించిన ఏసీబీ విదేశీ కంపెనీకి 55 కోట్లు ఇవ్వడంపై విచారణ. ఫార్ములా ఈ కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించడం పైన ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ విచారణకు ఆదేశించింది. కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖను ప్రభుత్వం గత నెలలో గవర్నర్కు పంపింది. అది గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నది. మంత్రులు, గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వడం లేదంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. సో మొత్తానికి కేటీఆర్ మీద కేసు పెట్టినట్టున్నారు. ఏసీబీ దర్యాప్తు, కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతించినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏసీబీ కోర్టుకు పంపించే కసరత్తును ప్రారంభించారు. ఆ తర్వాత కేటీఆర్కు నోటీసులు కూడా జారీ చేస్తారు. 4 ఏళ్లకు ఒప్పందం ఏంది కథ కమామిష్ అంటే, హైదరాబాద్లో 4 ఏళ్ల పాటు ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి మున్సిపల్ అధికారులు 2022 అక్టోబర్ 25వ తేదీన ఒక త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. 2 కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి. దీంతో 2023 ఫిబ్రవరిలో తొలి ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. ఒకసారి అయిపోయింది పోటీలు. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో ఈ ఒప్పందం నుంచి ప్రమోటర్ కంపెనీ వైదొలిగింది. ఒక కంపెనీ వెళ్ళిపోయింది. దీంతో 2024లో రెండో సెషన్ రేసు నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్ఈఓ తొలగించింది. రంగంలోకి దిగిన నాటి మంత్రి కేటీఆర్ 2024లో కూడా హైదరాబాద్లోనే రేస్ నిర్వహించాలి అని నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండిఏ ఉంటుందని ఎఫ్ఈఓకు తెలిపారు. దీంతో ఎఫ్ఈఓతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. రేస్ నిర్వహణకు సుమారు 100 కోట్లు అవుతుందని అంచనా వేశారు. వెంటనే పురపాలక శాఖ 55 కోట్లు ఎఫ్ఈఓకు చెల్లించింది. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత రేస్ పైన ఆరా తీసింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అసెంబ్లీ ఎన్నికల సమయంలో 55 కోట్లు చెల్లించడాన్ని తీవ్రంగా పరిగణించింది. నాటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ను బదిలీ చేసి విచారణకు ఆదేశించింది. 55 కోట్ల చెల్లింపులపైన వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్కు సిఎస్ శాంతికుమారి మెమో ఇవ్వగా నాటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే నిధులు చెల్లించినట్లు అరవింద్ కుమార్ జవాబిచ్చారు. ఒక విదేశీ కంపెనీకి విదేశీ కరెన్సీలో నిధుల చెల్లింపు జరిగినప్పుడు పాటించాల్సిన నిబంధనలు నాటి అధికారులు పాటించకపోవడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే అరవింద్ కుమార్తో పాటు పలువురు మున్సిపల్ అధికారుల నుంచి ఏసీబీ వివరాలు సేకరించింది. తాజాగా గవర్నర్ అనుమతులు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే కేటీఆర్తో పాటు కొందరు అధికారులకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ కసరత్తు ప్రారంభించిందట. అంటే ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలవకుండా ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ 55 కోట్ల రూపాయలు కేటీఆర్ చెప్పిండని అరవింద్ కుమార్ వీళ్ళ అయ్యా జాగిరి వీళ్ళ తాత సంపాదించిన పైసలన్నీ వాన అకౌంట్లో కొట్టేశారు. అంటే వీళ్ళ ధీమా ఏంది, మనమే నెక్స్ట్ వచ్చేది, సెటరైట్ చేద్దాం, ఏముంది మనమే కదా వచ్చేది, పంపి అనగానే వాడు పంపిండు. ఈయన చెప్పిండు, ఆయన పంపిండు, కథం అయిపోయింది. గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు లెక్క తేలుతున్నది. దొంగలంతా పంచక తిన్నారు ఇంట్లో కూడా, అంత కరప్షన్ ఇది కూడా. ఈయనేమంటాడు కేటీఆర్, 55 కోట్లకే కాకా అంటుండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మాట్లాడు. అంటే 55 కోట్లు అంటే వీళ్ళకి ఎంత సింపుల్ అయిపోయిందో చూడండి. వీళ్ళు సంపాదించిన 1,00,000 కోట్ల ముందు 55 కోట్లు చిన్నదే కావచ్చు, కానీ ఆ 55 కోట్లతో ఎంత గొప్పగా డెవలప్ చేయొచ్చు, ఎన్ని హాస్పిటల్, ఎన్ని స్కూల్ కట్టొచ్చు. మరి ఏం అరెస్ట్ చేస్తారో ఏందన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా చిన్నదండి. ఈ ఫార్ములా అనేది 55 కోట్లది, 55 కోట్లది. ఇది లక్షల కోట్ల భూములకు సంబంధించిన వ్యవహారాల విషయంలో ఏం తెలుస్తలేదు. అదే బాధ అవుతుంది. ఈ గవర్నమెంట్ మీద నమ్మకం, అనుమానం రావడానికి, నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ చిన్న చిన్న కేసులు కాదు కావాల్సింది. 50 కోట్లది, 10 కోట్లది కాదు, లక్షల కోట్ల భూముల వ్యవహారం ఉన్నది. గవర్నమెంట్ భూములు, ఎస్టేట్ భూములు, దళిత, గిరిజన, బీసీల అసైన్డ్ భూములు మొత్తం కొల్లగొట్టిరు. వాటి మీద చేయాల దమ్ముంటే